హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందితాని, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనము ఒక కొత్త ఆసన గురించి నేర్చుకోబోతున్నాం. చాలా వరకు ఈ రోజుల్లో పెద్దవాళ్ళు 40 ఇయర్స్ ప్లస్ నుంచి కానీ 60 ఇయర్స్ ప్లస్ వాళ్ళు కానీ ఆర్థరైటిస్తో ఎక్కువగా సఫర్ అవుతున్నారు. సో ఆర్థరైటిస్తో ఎక్కువగా సఫర్ అయ్యే వాళ్ళు అన్ని ఆసనాస్ ప్రాక్టీస్ చేయలేరు. సో మనకి ఆర్థరైటిస్ ఫ్రెండ్లీ ఆసన ఇది. సో ఫస్ట్ ఏంటంటే ఇది చూడడానికి సింపుల్గా ఉండొచ్చు ఆసన, కానీ డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి మన జాయింట్స్ దగ్గర ఉన్న బ్లాకేజెస్ అన్నీ రిమూవ్ చేయడానికి అండ్ మన జాయింట్ ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి, దీంతోపాటు మనకి మన పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేయడానికి ద బెస్ట్ ఆసన అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఈ ఆసన ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఈ ఆసన ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు, అండ్ ఎవరైనా సరే డయాబెటీస్ కానీ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇట్ కెన్ బి ప్రాక్టీస్డ్ బై ఎవ్రీ వన్ అనమాట. ఈ ఆసన ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. మనం నార్మల్గా సిట్టింగ్ పొజిషన్ నుంచి, దీన్ని దండాసన అంటారు. మన కాల్ని మనము స్ట్రెచ్ చేయాలి. మన లెగ్స్ని స్ట్రెచ్ చేసిన తర్వాత జస్ట్ రిలాక్స్. నార్మల్గా మనం బ్రీత్ తీసుకొని రిలాక్స్ చేయొచ్చు. ఇప్పుడు మన ఫీట్ ఫింగర్స్ టువర్డ్స్ అస్ ఉండాలి, టువర్డ్స్ అస్. ఇప్పుడు మనము మన రైట్ లెగ్ని స్ట్రైట్ చేయాలి. సో మనం ఫస్ట్ మన రైట్ నీని బెండ్ చేసిన తర్వాత మనము మన ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసి మన థైస్ మీద ఉంచాలి. ఇప్పుడు ఇన్హేల్, స్ట్రైటెన్ ద లెగ్. మన లెగ్ని స్ట్రైట్ చేసిన తర్వాత ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ స్ట్రైట్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ స్ట్రైట్ and clock. Exhale down. Inhale straight, exhale down. Inhale, exhale. Inhale up, exhale down. Inhale up, exhale down. ఇలా చేసిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ కూడా మనం చేయొచ్చు. Inhale, exhale. Inhale up, exhale down. Inhale, exhale. Inhale up, exhale down. Inhale up, exhale down. సో ఇలా ఒక్కొక్క లెగ్కి మనం 10 కౌంట్స్ అయితే చేయొచ్చు. ఫస్ట్ నార్మల్ రొటేషన్, ఆఫ్టర్ దట్ యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. సేమ్ వేలో మనం లెఫ్ట్ లెగ్ కూడా చేయాలి. సో ఇంటర్లాక్ ఫింగర్స్ అండ్ మన ఫింగర్స్ని మన హ్యాండ్స్ని మనం థైస్ మీద ఉంచి స్ట్రైటెన్ ద లెగ్. ఇన్హేల్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale, exhale. Same anti-clockwise. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. సో ఇలా మనము ఈ ఆసనాన్ని డైలీ 10 నుంచి 20 కౌంట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. సో చూసాం కదా ఫ్రెండ్స్, ఈ ఆసన ఎలా ప్రాక్టీస్ చేయాలో. జాను చక్రాసనాన్ని అంటారు ఈ ఆసనాన్ని. సో ఎవరైతే ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారో అండ్ మనకి ఎక్సెస్ వెయిట్ ఉండడం వల్ల కూడా ఆ బరువు అంతా మనకి మన నీస్ మీద, అంటే మన జాయింట్స్ మీద ఎక్కువ పడిపోయి జాయింట్ స్టిఫ్నెస్ కూడా ఎక్కువ అవుతుంది. సో మన జాయింట్ స్టిఫ్నెస్ కంట్రోల్ చేయడానికి, మన జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి, ఆర్థరైటిస్ని కంట్రోల్ చేయడానికి అండ్ ఆర్థరైటిస్లో మనకున్న పెయిన్ నుంచి రిలీఫ్ చేయడానికి ఇది చాలా మంచి ఆసన. సో ఎవరైతే 40 ఇయర్స్ లేకపోతే 50 ఇయర్స్ దాటి ఆర్థరైటిస్ ఎవరైతే ఎక్కువ సఫర్ అవుతున్నారో డెఫినెట్లీ ఈ ఆసన అనేది డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే డైలీ ప్రాక్టీస్ చేయడం వలన మన జాయింట్స్లో ఉండే బ్లాకేజెస్ అన్నీ రిమూవ్ అయ్యి మనకి మన జాయింట్ మూమెంట్ అనేది కరెక్ట్గా ఉండి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఎక్కువ ఆర్థరైటిస్ అండ్ స్టిఫ్డ్ జాయింట్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ ఆసన డైలీ ప్రాక్టీస్ చేయాలి. 10 కౌంట్స్ నుంచి 20 కౌంట్స్ వరకు మనం అనేది డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు. అట్లీస్ట్ 1 మంత్ వరకు ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈరోజు ఈ ఆసన గురించి తెలుసుకున్నాం కదా. సో ఇంకొక రోజు మనము మన అబ్డోమెన్ ఫ్యాట్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి ఆసన యూజ్ అవుతుందో తెలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే.